సో ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం, జస్ట్ బిఫోర్ ట్రిగ్గర్స్, ఆఫ్టర్ ట్రిగ్గర్స్. అందులో లైక్ బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్ నేర్చుకున్నాం. ఆఫ్టర్ ట్రిగ్గర్స్లోన ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ అప్డేట్ నేర్చుకున్నాం. అవునా? ఈరోజు మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళేసి లైక్ బిఫోర్ డిలీట్, సో ఆఫ్టర్ డిలీట్ ఎలా వర్క్ అవుతాయి మనం చూద్దాం. 2 ఫంక్షన్స్ ఉన్నాయి కదా. బిఫోర్ డిలీట్ ఫంక్షన్ ఉంది, ఈవెంట్ ఉంది. ఆఫ్టర్ డిలీట్ అని ఒక ఈవెంట్ ఉంది, అది చూద్దాం. సో దానికన్నా ముందు ఏంటంటే, ఈరోజు ఇంతకుముందు మనం ఒక అపెక్స్ క్లాస్ని ఇక్కడ ఇది అపెక్స్ క్లాస్ని కాల్ చేసుకున్నాం ఈ ట్రిగ్గర్స్లో, రైట్? క్రియేట్ అకౌంట్ డాట్ కాంటాక్ట్, ఐ మీన్ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ ఇచ్చి ట్రిగ్గర్ డాట్ న్యూ పెట్టుకొని మనం ఈ క్లాస్ని ఈ ట్రిగ్గర్లో కాల్ చేసుకున్నాం. అవునా? సరే, ఇంకా ఫ్యూచర్లో నాకు వేరే ఫంక్షనాలిటీ వచ్చింది, వేరే రిక్వైర్మెంట్ కూడా వచ్చింది. ఓకేనా? ఫ్యూచర్లో నాకు వేరే రిక్వైర్మెంట్ వచ్చింది. సో అప్పుడు నేను ఇదే ట్రిగ్గర్లోనే అకౌంట్ అనే ట్రిగ్గర్ పైన వేరే ఫంక్షనాలిటీ వచ్చింది నాకు. ఓకేనా? సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు మనం ఏం చేసుకున్నామంటే, జస్ట్ అకౌంట్ ఆబ్జెక్ట్లోకి వెళ్తే అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మనకు కాంటాక్ట్ కూడా క్రియేట్ అయిపోవాలని మనం పెట్టుకున్నాం. అవునా? అకౌంట్ క్రియేట్ అవ్వగానే కాంటాక్ట్ కూడా మనం క్రియేట్ అవ్వాలని పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే, ఇప్పుడు నాకు కొత్తగా వచ్చిన రిక్వైర్మెంట్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నాకు ఈ అకౌంట్ అప్డేట్ అయినప్పుడు, ఇది మనకు క్రియేట్ అయినప్పుడు రికార్డు క్రియేట్ అవుతుంది. అవునా? ఇప్పుడు అప్డేట్ అయినప్పుడు మీటింగ్ లో నాకు వామ్ అనే అప్డేట్ అయిన తర్వాత, సో వామ్ అనే అప్డేట్ అయిన తర్వాత నాకు కింద ఆపర్చునిటీలో క్రియేట్ అవ్వాలి రికార్డ్. ఆపర్చునిటీలో మనకు రికార్డ్ అనేది క్రియేట్ అవ్వాలి. ఆపర్చునిటీలో నాకు రికార్డ్ అనేది క్రియేట్ అవ్వాలి. ఇక్కడ నాకు దీంట్లో అప్డేట్ అవ్వనప్పుడు, రికార్డ్ అప్డేట్ అయినప్పుడు, రేటింగ్ వామ్ అని అప్డేట్ అయినప్పుడు నాకు ఆపర్చునిటీలో రికార్డ్ అనేది క్రియేట్ అవ్వాలి. అది నాకు కొత్త రిక్వైర్మెంట్. ఓకేనా? సో దానికి వచ్చినప్పుడు మనం మళ్ళీ సపరేట్గా క్లాసెస్ని కానీ రాసుకోవాల్సిన పని ఉండదు అనమాట. దానికి మనం సపరేట్గా క్లాసెస్ని అలాంటి వాటిని రాసుకోవాల్సిన పని ఉండదు. సో సింపుల్గా మనం ఏం చేస్తాం, ఈ క్లాస్కి వెళ్ళేసి ఈ అకౌంట్ క్రియేట్ కాంటాక్ట్ అనే క్లాస్ ఉంది కదా, సో ఇదే క్లాస్లోని మనము ఇంకో మెథడ్ని యాడ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇదే క్లాస్లోనే మనం ఇంకోటి మెథడ్ని యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి దీనికి సంబంధించిన ఇది ఒక మెథడ్, రైట్? క్రియేట్ అకౌంట్ అనే మెథడ్. ఓకే, సెషన్ ఎక్స్పైర్ అయిపోయింది, ఓపెన్ చేస్తున్నామండి. రేటింగ్, ఓకే, ఇది ట్రిగ్గర్, ఇది క్లాస్ కదా. సో ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఇక్కడ వరకు ఈ మెథడ్ సంబంధించిన, ఇక్కడ వరకు ఈ క్లాస్ అంతా మెథడ్ సంబంధించింది. ఓకే, సో ఇక్కడ వరకు మెథడ్, ఈ మెథడ్. సో ఇప్పుడు నేను ఈ క్లాస్లో ఇంకో మెథడ్ని యాడ్ చేసుకుంటా, ఇంకో మెథడ్ని క్రియేట్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే ఫంక్షనాలిటీ డిస్కస్ చేసినామో ఆ ఫంక్షనాలిటీ అంతా నేను ఈ ట్రిగ్గర్లో మళ్ళీ కాల్ చేసుకుంటా. సో దానికి మనం వేరే క్లాస్ని క్రియేట్ చేసిన అవసరం లేదు అనమాట. జస్ట్ ఇదే క్లాస్లోనే సింపుల్గా ఒక మెథడ్ని క్రియేట్ చేసుకుంటే చాలు. ఆ మెథడ్ రాసుకొని మనం ఇదే ఫంక్షనాలిటీ ఎలా రాసుకున్నామో సేమ్ అలాగే రాసుకుంటే సరిపోతుంది. ఫర్ ఆపర్చునిటీస్ క్రియేషన్. ఓకేనా? సో దానికి ఏం రాసుకోవాలి మనం? సింపుల్గా స్టాటిక్ వాయిడ్ ఒక మెథడ్ పెట్టుకుంటాం, ఏదైనా లైక్ క్రియేట్ ఆపర్చునిటీస్ సంథింగ్. క్రియేట్ ఆపర్చునిటీస్ అని పెట్టుకొని ఇక్కడ నేను పారామీటర్స్ పాస్ చేస్తాను. ఇంతకుముందు మనం స్టాఫ్ అకౌంట్స్ని కాంటాక్ట్ లిస్ట్ని పాస్ చేసినాం కదా, సో అలాగే పారామీటర్స్ని ఇక్కడ నేను పాస్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ పారామీటర్స్ పాస్ చేసేటప్పుడు మనం స్పెసిఫిక్గా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఇక్కడ రేటింగ్ అనేది ఇంతకుముందు హార్ట్గా ఉందా లేదా. సో హార్ట్గా ఉండి చేంజ్ చేసినప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఇక్కడ ఆపర్చునిటీ క్రియేట్ అవ్వకూడదు. సో ఇక్కడ నేను హార్ట్ అనేది ఓల్డ్ వాల్యూ,
ఇప్పుడు నేను ఓకే ఓల్డ్ వాల్యూ నుంచి న్యూ వాల్యూగా మార్చుకుంటున్నా, వామ్గా మార్చుకుంటున్నా. ఓకేనా? సో హాట్ నుంచి వామ్గా మార్చుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం కోల్డ్గా కూడా మార్చుకుంటాను నేను. ఓకేనా? బట్ నా కండిషన్ ఏంటంటే ఓల్డ్ వాల్యూ న్యూ వాల్యూని కంపేర్ చేసుకోవాలి. ఓకే ఓకేనా? ఫస్ట్ మనకు ఓల్డ్ వాల్యూని చెక్ చేసుకోవాలి. దాని తర్వాత న్యూ వాల్యూ, మనం ఈ మూడిట్లో మళ్ళీ న్యూ వాల్యూ ఏదైతే ఇస్తామో ఆ 3 వాల్యూస్లో ఒక వాల్యూని చెక్ చేసుకోవాలి. అంటే ఓల్డ్ వాల్యూని చెక్ చేసుకోవాలి, న్యూ వాల్యూని చెక్ చేసుకోవాలి, అంటే కంపేర్ చేసుకోవాలి. ఆ రెండింటిని కంపేర్ చేసుకొని ఫైనల్గా రెండు కంపారిజన్లో ఓకే అయితే మనకు వామ్తోనే రికార్డ్ అనేది అప్డేట్ అయితే మనకు ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలి. లేదు అంటే ఓల్డ్ వాల్యూ న్యూ వాల్యూ మ్యాచ్ కాలేకపోతే డైరెక్ట్గా వామ్ని పెట్టుకొసుకొని మనం రికార్డ్ని సేవ్ చేస్తే మనకు ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవ్వాలి. ఓకే ఓకే సో దీనికి మనం ఏం చేస్తామంటే మనకు కలెక్షన్స్ లో లిస్ట్ సెట్ తో పాటు మ్యాప్ అనే ఒక ఆప్షన్ ఉంది, గుర్తుందా? మ్యాప్ అనేది కలెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో మనం మ్యాప్ లో ఏం చేస్తామంటే ఓల్డ్ వాల్యూస్ ని ప్లస్ న్యూ వాల్యూస్ ని కంపేర్ చేసుకుంటాం బై యూజింగ్ మ్యాప్ తోటి. ఓకేనా? ఓల్డ్ వాల్యూని న్యూ వాల్యూని మ్యాప్ యూజ్ చేసి మనం కంపేర్ చేసుకుంటాం. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మెథడ్ లోన నేను పారామీటర్స్ పాస్ చేస్తానని చెప్పినాను కదా, ఇక్కడ వచ్చేసి నేను మ్యాప్. సో మ్యాప్ అలో చేసేది డిజిట్ విత్ స్ట్రింగ్ ఇంటిజర్స్ రెండు అలో చేస్తుంది, దానికోసం యూజ్ చేస్తారు కదా మ్యాప్. కీ వాల్యూ పేర్ కదా మ్యాప్ అనేది, ఏంటి మనకు కీ వాల్యూ పేర్. సో కీ వాల్యూ పేర్ అంటే ఏంటి? 2 వాల్యూస్ ఉండాలి. ఓకేనా? స్ట్రింగ్ విత్ అట్ ఏ టైం వీ కెన్ ఏబుల్ టు డిస్ప్లే. అవును కదా. సో దాంతో పాటు మనకి ఇంకా ఏం చేస్తాము అంటే అడిషనల్ గా మనం ఓల్డ్ వాల్యూస్ ని న్యూ వాల్యూస్ ని కూడా మనం చెక్ చేసుకుంటాం, రైట్? సో ఇప్పుడు మనం నువ్వు అన్నది కరెక్ట్, లైక్ ఐడిని స్ట్రింగ్ ని చెక్ చేసుకుంటాం మనం, రైట్? సో మనం ఎలా డిక్లేర్ చేస్తాం? మ్యాప్ ఆఫ్ ఐడి కామా అకౌంట్ చేసుకోవచ్చు ఎట్లా? ఐడి డిజిట్ స్ట్రింగ్, అవునా? సో ఇలా మనం చేసుకుంటాం. సో దాని తర్వాత దీనికి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటాం, లైక్ న్యూ మ్యాప్ లేకపోతే న్యూ అకౌంట్ మ్యాప్ అని క్రియేట్ చేసుకొని, న్యూ అకౌంట్ మ్యాప్ అని క్రియేట్ చేసుకొని మళ్ళీ లైక్ మళ్ళీ మ్యాప్ ఆఫ్ ఐడి కామా అకౌంట్. మనము ఎలా అయితే డిక్లేర్ చేసుకుంటామో లిస్ట్ ని, అలాగే దీన్ని చేసుకుంటాం. మ్యాప్ ఆఫ్ ఐడి అకౌంట్, న్యూ మ్యాప్ ఆఫ్ ఐడి అకౌంట్ డిక్లేర్ చేసుకుంటాం. ఓకేనా? చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏ వాల్యూస్ మనం కంపేర్ చేసుకుంటాం అనేది డిక్లేర్ చేసుకోవాలి. సో ఓల్డ్ అకౌంట్ మ్యాప్ అని నేను పెట్టుకుంటా. ఓల్డ్ అకౌంట్ మ్యాప్. ఓకేనా? ఓకే. సో ఓల్డ్ అకౌంట్ మ్యాప్ అంటే జస్ట్ ఒక పారామీటర్ని పాస్ చేసుకుంటున్నా ఇక్కడ నేను. ఓకేనా? ఓల్డ్ అకౌంట్ మ్యాప్ అంటే నేను ఈ పారామీటర్ అక్కడ ట్రిగ్గర్లో పాస్ చేసుకునేటప్పుడు నీకు అర్థమవుతుంది ఈ ఓల్డ్ అకౌంట్ మ్యాప్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అని. ఓకేనా? కానీ రెండు పారామీటర్స్ ఇది చేస్తాం కదా, మ్యాప్ ఐడి అకౌంట్, న్యూ అకౌంట్ మ్యాప్ విత్ అగైన్ ఓల్డ్ అకౌంట్ మ్యాప్. అవును. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ మ్యాప్ ని డిక్లేర్ చేసుకున్నాం, జస్ట్ మ్యాప్స్ ని, మ్యాప్ లో ఉన్న ఐడిని స్ట్రింగ్ ని తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఓల్డ్ వాల్యూస్ తీసుకుంటున్నాం. ఓకేనా? అకౌంట్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్ లో మనకి ఓల్డ్ హార్ట్ లో రేటింగ్ లో ఓల్డ్ మ్యాప్ ఉందని చెప్పినాం, ఐ మీన్ ఓల్డ్ వాల్యూస్ అని చెప్పినాం కదా, ఆ ఓల్డ్ మ్యాప్ ని ఇక్కడ తీసుకుంటున్నాం, ఓల్డ్ అకౌంట్ మ్యాప్ లాగా తీసుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు ఒక మెథడ్ ని డిక్లేర్ చేసుకున్నాం మనం. ఓకేనా? ఒక మెథడ్ ని డిక్లేర్ చేసుకున్నాం. సో ఇందులో మనం ఏం చేయాలి అంటే ఒక ఆపర్చునిటీని మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఇక్కడ మనం కాంటాక్ట్ ని ఎలా అయితే క్రియేట్ చేసుకున్నామో, లిస్ట్ కాంటాక్ట్ లిస్ట్ ని క్రియేట్ చేసుకున్నామో, సేమ్ ఇలాగే మనం ఒక దాన్ని క్రియేట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవాలి. సో అలా ఎలా క్రియేట్ చేసుకుంటాం? లిస్ట్ ఆఫ్ కాంటాక్టర్స్ ఉంది కదా, ఇక్కడ కాంటాక్ట్స్ దగ్గర మనం ఏం క్రియేట్ చేసుకుంటాం? ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేసుకుంటాం. జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి సో నేను తీసేసి, అంటే స్పెల్లింగ్ మాత్రం కరెక్ట్ గా ఉండాలి. ఓకేనా? TUNI అప్పుడైతే మనం కరెక్ట్ గా తీసుకుంటున్నాం ఆపర్చునిటీ. తప్పు, ఒక్క నిమిషం ఉండు.
ఓకే, PORTUNITY ఆపర్చునిటీ అంతేనా? TUNITY. ఓకే, సో ఆపర్చునిటీ, లిస్ట్ ఆఫ్ న్యూ ఆపర్చునిటీ. ఓకేనా? ఇక్కడ కాంటాక్ట్ లిస్ట్ లో వచ్చేసి నేను ఇక్కడ ఆపర్చునిటీ లిస్ట్ గా పెట్టుకుంటా. సో ఆపర్చునిటీ లిస్ట్. ఓకేనా? ఆపర్చునిటీ లిస్ట్ ఈక్వల్ టు న్యూ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ. సో ఇట్లా మనం ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాం కాబట్టి ఇన్వాలిడ్ ఆపర్చునిటీ. ఎందుకు ఇన్వాలిడ్? ఆర్ మిస్ అయింది. ఓకేనా? సో ఆర్ మిస్ అయింది, అందుకే ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. సరే, ఇట్లా మనం డిక్లేర్ చేసుకున్నాం. డిక్లేర్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసుకోవాలి? ఒక ఫర్ లూప్ ని ఇనిషియేట్ చేయాలి. దీని తర్వాత ఫర్ లూప్ చేసుకున్నాం కదా, సో ఫర్ లూప్ ని ఇనిషియేట్ చేసుకుంటాం. లైక్ సో ఫర్ లూప్ లో సో మనం ఏం చేసుకుంటున్నాం? అకౌంట్ లో వాల్యూస్ ని అప్డేట్ చేసినప్పుడు ఆపర్చునిటీ మనకు క్రియేట్ అవ్వాలి అని, రైట్? అకౌంట్ లో మనం వాల్యూస్ ని అప్డేట్ చేసినప్పుడు మనకు ఆపర్చునిటీలో వాల్యూస్ మనకు క్రియేట్ అవ్వాలని పెట్టుకున్నాం, అవునా? సో దానికి మనం ఏం చేసుకుంటాం? సో అకౌంట్ తర్వాత ఇక్కడ మనం ఏదైతే డిక్లేర్ చేయాలనుకుంటున్నామో ఫర్ అకౌంట్ ఇక్కడ ఆల్రెడీ డిక్లేర్ చేసినాం కదా, అకౌంట్ ఏసీసీ ఓబీజీ అని. సో దాన్ని కాపీ చేసుకొని సింపుల్ గా అకౌంట్ ఓబీజే కోలన్, ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ మనం ఓల్డ్ మ్యాప్ ని చేసుకుంటున్నాం, పారామీటర్స్ లో ఓల్డ్ మ్యాప్ ని చెక్ చేసుకుంటున్నాం, రైట్? సో దానికన్నా మనం ముందు ఏం చేసుకోవాలి? మనం అకౌంట్ లో ఉన్న ఏదైతే వాల్యూస్ ఉంటాయో దాన్ని ఇక్కడ మనం మ్యాచ్ చేసుకోవాలి. సో దానికి నేను న్యూ అకౌంట్ మ్యాప్ డాట్ వాల్యూస్, అక్కడ ఏవైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ ని నేను తీసుకోవాలనుకుంటున్నాను. వాల్యూస్, ఓకేనా? ఇంతకుముందు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ లో వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ నేను తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ మనం ఫర్ లూప్ లో రాసుకున్నాం కదా, ఇప్పుడు ఆ మ్యాప్ లో ఏవైతే వాల్యూస్ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ఉన్నాయో లేదని నేను క్రాస్ చెక్ చేసుకోవాలా. దానికి నేను ఇఫ్ కండిషన్ యూస్ చేసుకొని లైక్ ఏమైతే మనం చేసుకుంటామో, సో న్యూ అకౌంట్ మ్యాప్ ఉంది కదా, న్యూ అకౌంట్ మ్యాప్ డాట్ గెట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. గెట్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తానంటే అక్కడ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ ని యాడ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాను. గెట్ అకౌంట్ ఓబీజే డాట్ ఐడి అంటే అర్థం ఏమవుతుంది? అకౌంట్లో ఏవైతే ఆబ్జెక్ట్ లో ఉన్న రికార్డ్స్ కి ఐడీస్ ని ఇక్కడ నేను తీసుకుంటున్నాను, ఓకేనా? సో డాట్ మనం ఏదైతే ఫీల్డ్ ని కంపేర్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ ని యొక్క తీసుకుంటాను నేను. సో రేటింగ్ ని తీసుకోవాలనుకుంటున్నాను, అవునా? రేటింగ్ ని తీసుకోవాలనుకుంటున్నాను. సో రేటింగ్ నాట్ ఈక్వల్ టు మళ్ళీ ఏం చేసుకుంటాను నేను? ఓల్డ్ అకౌంట్ మ్యాప్, అది కరెక్ట్ గా ఉందా లేదా, నాట్ ఈక్వల్ టు అంటే ఎగ్జిస్టింగ్ వాల్యూ కొత్త వాల్యూ కరెక్ట్ గా ఉన్నాయా లేదని కంపేర్ చేసుకుంటున్నాను నేను. సో దానికి ఓల్డ్ అకౌంట్ మ్యాప్ డాట్ గెట్ లో మళ్ళీ ఏం చేసుకోవాలి? అకౌంట్ ఓబీజే డాట్ ఐడిని యాడ్ చేసుకుంటాం. మళ్ళీ ఏం చేసుకోవాలి? డాట్ ఏ ఫీల్డ్ ని కంపేర్ చేసుకుంటున్నాం మనం? రేటింగ్ ని కంపేర్ చేసుకుంటున్నాం, రేటింగ్, ఓకేనా? సో ఇది ఫస్ట్ మనం ఇక్కడ న్యూ వాల్యూ ఏదైతే ఇస్తామో అకౌంట్ లో న్యూ వాల్యూ ఏదైతే ఇస్తామో సో దాన్ని కంపేర్ చేసుకుంటున్నాం. ఈ వాల్యూ కరెక్ట్ సేమ్ గా ఉన్నాయా లేదా అని కంపేర్ చేసుకుంటున్నాం, ఓకేనా? నాట్ ఈక్వల్ అంటే సేమ్ గా కాకపోతే, ఇంతకుముందు ఇప్పుడు మనం ఇక్కడ రేటింగ్ వామ్ కావాలి నాకు అనుకో. సో వామ్ ఇప్పుడు న్యూ వాల్యూ వామ్ ఉంది, ఓకేనా? అగైన్ ఎగ్జిస్టింగ్ న్యూ ఇప్పుడు ఈ రికార్డ్ లో న్యూ వాల్యూ వచ్చేసి వామ్ అనుకో, ఓకేనా? సో ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ అగైన్ వామ్ గానే పెట్టి అప్డేట్ చేసినాను అనుకో, ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. జస్ట్ ఈ కండిషన్ చెక్ చేసుకుని డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇంకా మనం కండిషన్ పెట్టుకోవాలి ఏమని? లైక్ అండ్ అంటే దీన్ని కంపేర్ చేసుకొని అండ్ ఇంకా డైరెక్ట్ గా ఇంకా మనకి ఏ వాల్యూ కావాలనుకుంటే ఆ వాల్యూని పాస్ చేస్తాం ఇక్కడ. అండ్ న్యూ అకౌంట్ మ్యాప్ డాట్ న్యూ అకౌంట్ మ్యాప్ డాట్ గెట్ ఓబీజీ డాట్ ఐడి రికార్డ్ని గెట్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనకి ఏదైతే ఫీల్డ్ కావాలో ఆ ఫీల్డ్.
సో రేటింగ్ ఈక్వల్ టు సింపుల్గా డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. రేటింగ్ ఈక్వల్ టు వామ్ కావాలంటే వామ్, సారీ డైరెక్ట్గా వామ్ ఇచ్చేస్తా. ఓకేనా, జస్ట్ ఇక్కడ మనం ఏం చేయట్లేదు, ఓల్డ్ వాల్యూని తర్వాత న్యూ వాల్యూని కంపేర్ చేసుకుంటున్నాం అంతే. ఇక్కడ వరకు ఓల్డ్ వాల్యూని న్యూ వాల్యూని కంపేర్ చేసుకుంటున్నాం. ఓకేనా, లేకపోతే డైరెక్ట్గా ఈ వాల్యూని అప్డేట్ చేయాలని పెట్టేసుకున్నాం అంతే సింపుల్గా. ఓకే, సో ఇఫ్ కండిషన్ పెట్టేసుకున్నాము. సో ఇఫ్ కండిషన్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ఏం పెట్టుకున్నాం, ఇంకా ఇవన్నీ మనం యాడ్ చేసుకున్నాం. అవునా, ఏమేమి క్రియేట్ అవ్వాలి, డీటెయిల్స్ ఏమేమి క్రియేట్ అవ్వాలని పెట్టుకున్నాం, రైట్. సో ఇంక నార్మల్గా ఇంక మనం అన్ని డీటెయిల్స్ పెట్టేసుకోవాలి. మన కండిషన్ రాసుకున్న తర్వాత అన్ని డీటెయిల్స్ పెట్టేసుకోవాలి. ఇంక మనం లైక్ ఆపర్చునిటీ ఏమైతే మనం డిక్లేర్ చేస్తున్నామో ఆ ఒక వాల్యూని డిక్లేర్ చేసుకోవాలి. ఆపర్చునిటీ ఓబీజే ఈక్వల్ టు న్యూ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి కొత్తగా ఒక ఆపర్చునిటీ డిక్లేర్ చేసుకుంటారు. డిక్లేర్ చేసుకున్న తర్వాత ఇంకా యాజ్ ఇట్ ఈస్గా మనకు తెలిసిందే, ఇంకా ఆపర్చునిటీ డాట్ ఏవైతే కావాలనుకుంటున్నామో అవి డైరెక్ట్గా డిక్లేర్ చేసుకుంటాం. సో అకౌంట్ డాట్ ఐడి ఈక్వల్ టు మనం దేంతో మ్యాప్ చేయాలనుకుంటున్నామో అకౌంట్ డాట్ ఐడిని దీంతో పెట్టేసుకుంటాం, విజయ్ డాట్ ఐడి. నెక్స్ట్ మళ్ళీ ఇంకా అడిషనల్గా ఏమన్నా కావాలి అనుకుంటే డాట్, ఇంకా మనకి నేమ్ కావాలనుకుంటే నేమ్ ఈక్వల్ టు సేమ్, నేమ్ ఈక్వల్ టు మళ్ళీ డాట్ నేమ్, అంతేనా. సో ఇట్లా నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా మనకు అడిషనల్గా ఇంకేమన్నా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా లేదు సింపుల్గా నాకు క్లోజ్ చేయాలనుకుంటే ఈ 2 వాల్యూస్తోనే రికార్డ్ క్రియేట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే సరిపోద్ది. లైక్ ఆపర్చునిటీ లిస్ట్ డాట్ యాడ్, ఇంకా మనకు ఆపర్చునిటీ ఓబీజీ డిక్లేర్ చేసుకున్నాం. సో దీన్ని డైరెక్ట్గా దీంట్లోకి పాస్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, సో ఇంతవరకు మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో ట్రై టు కంట్రోల్ సేవ్. ఓకే ఫైన్. సో సింపుల్గా మనం ఒక మెథడ్ని క్రియేట్ చేసుకున్నాం, ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవడానికి ఒక మెథడ్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, సో క్రియేట్ చేసుకొని ఓల్డ్ వాల్యూస్ని న్యూ వాల్యూస్ని మనం చెక్ చేసుకున్నాం. ఓకేనా, సో చెక్ అది నాకు డౌట్ ఏమంటే అది పారామీటర్స్ దగ్గర యూజ్ చేస్తున్నారు కదా మ్యాపింగ్, అది మ్యాప్ దేనికి యూజ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. రెండు పారామీటర్స్ ఓపెన్ చేస్తున్నారు కదా. సో ఫస్ట్ ఏంటంటే మనకు మ్యాప్ ఎందుకు యూజ్ చేస్తామంటే కీ వాల్యూస్ పేర్, అంటే కీ వాల్యూ పేర్ అంటే 2 వాల్యూస్ని చెక్ చేసుకుంటాం. ఓకేనా, సో ఐడిని కానీ అకౌంట్ కానీ తీసుకుంటాం. అవునా, ఐడి కానీ స్ట్రింగ్ కానీ తీసుకుంటాం. అట్ ది సేమ్ టైం మ్యాప్తో మనం ఏం చేసుకుంటామంటే ఓల్డ్ వాల్యూస్ని న్యూ వాల్యూస్ని కూడా చెక్ చేసుకుంటాం. మనం కంపేర్ చేసుకుంటాం. లైక్ ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ మ్యాప్, ట్రిగ్గర్ డాట్ న్యూ మ్యాప్ అని మన కాంటెక్స్ట్ వేరియబుల్స్ ఉంటాయి. సో ట్రిగ్గర్ డాట్ న్యూ అంటే న్యూ వాల్యూస్ చెక్ చేసుకుంటాం, ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ అంటే ఓల్డ్ మ్యాప్ని ఓల్డ్ వాల్యూస్ని చెక్ చేసుకుంటాం. ఓకేనా, సో సేమ్ అలాగే మనం ఇట్లా ఇక్కడ వాల్యూస్ని తీసుకుంటాం. ఈ వాల్యూస్ని తీసుకొని ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు పైన ఒక కండిషన్ పెట్టుకున్నాం, ఇఫ్ కాంటాక్ట్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ అని. అవునా, సో దాన్ని కూడా బై డిఫాల్ట్గా పెట్టేసుకుంటాం. ఫర్ లూప్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఇక్కడ మనం ఇఫ్ ఆపర్చునిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎంప్టీ మెథడ్ ఈజ్ ఎంప్టీ పెట్టుకున్న తర్వాత దీన్ని ఇక్కడతో క్లోజ్ చేసుకుంటాం. ఏమి ఇక్కడ మనం ఏ ఆపరేషన్ డిఎంఎల్ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి ఇక్కడ, ఇన్సర్ట్ రైట్. సో ఇన్సర్ట్ ని పర్ఫామ్ చేసి దేని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం, ఆపర్చునిటీ లిస్ట్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం, ఆపర్చునిటీ లిస్ట్. ఓకేనా, సో ఆపర్చునిటీ లిస్ట్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. 42 మెథడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఇన్కరెక్ట్ సిగ్నేచర్, వాయిడ్ ఎంప్టీ is empty from the type of. ఓకే, సేవ్ చేద్దాం. ఇఫ్ ఆపర్చునిటీ లిస్ట్ బ్రాకెట్ ఎంప్టీ, ఆపర్చునిటీ లిస్ట్ ని చెక్ చేసుకుంటున్నాం మనం. ఆపర్చునిటీస్ కాదు, ఆపర్చునిటీ లిస్ట్ ని చెక్ చేసుకుంటున్నాం, ఈజ్ ఎంప్టీ. సో సేవ్. ఓకే, సో ఇలా మనం చేసుకున్నాం. ఈడ కోడ్ పైన డిక్లరేషన్ టైం ఇఫ్ కండిషన్ అక్కడ న్యూ అకౌంట్ ఈడ కాదు పైన. ఓకే,
న్యూ అకౌంట్ మ్యాప్ అని పారామీటర్ ఇది క్రియేట్ చేస్తున్నారు కదా, అవును. దేనికి దేనికి అది క్రియేట్ చేసిండేది? దేన్నా ట్రిగ్గర్ లో కాల్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఇక్కడ అకౌంట్ లిస్ట్ అని పెట్టుకున్నామా, ఓకే. జస్ట్ పారామీటర్స్ పాస్ చేసుకున్నాం. మనం ట్రిగ్గర్ లో మనం ఇంతకు ముందు అకౌంట్ కాంటాక్ట్ అని పెట్టేసుకుని ట్రిగ్గర్ డాట్ న్యూ అని పెట్టేసుకుని పెట్టుకున్నాం, అవునా? సో ఆ పారామీటర్స్ పాస్ చేసుకున్నప్పుడు తీసుకుంటుంది అనమాట ట్రిగ్గర్ లో. సో సేమ్ వే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మ్యాప్ ని పాస్ చేసుకుంటున్నాం. ఇట్లా మ్యాప్ ఆఫ్ ఐడీస్ ని పాస్ Okay. చేసుకొని మ్యాప్ వాల్యూస్ ని క్రాస్ చెక్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో అందుకని ఇక్కడ పారామీటర్స్ పాస్ చేసుకున్నాం మనం, ఓకేనా? సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనము ట్రిగ్గర్ లో కానీ ఆడ మీరు కంపేర్ చేసుకుంటున్నారు కదా, న్యూ అకౌంట్ మ్యాప్ నుంచి ఓల్డ్ అకౌంట్ మ్యాప్ అని. అవును, అందుకే కదా న్యూ అకౌంట్ మ్యాప్ తర్వాత ఓల్డ్ అకౌంట్ మ్యాప్ అని పెట్టుకున్నాను నేను. అంటే న్యూ అకౌంట్ మ్యాప్ అంటే దేన్ని కంపేర్ ఇప్పుడు రీసెంట్ గా ఉండేది కంపేర్ చేస్తున్నారా లేదా? అవును. రీసెంట్ న్యూ అకౌంట్ మ్యాప్ అంటే మనకు రీసెంట్ గా ఇక్కడ వాల్యూ ఏదైతే ఇప్పుడు క్యాన్సిల్ చేసిన అనుకో, ఇప్పుడు వాల్యూ ఇక్కడ వామ్ ఉంది, ఓకేనా? అది ఓల్డ్ అవుతుంది కదా. ఇప్పుడు హార్ట్ ఇచ్చే విన్నప్పుడు సో ఇక్కడ మనకు ఒక రికార్డ్ లో హార్ట్ అనే వాల్యూ ఉంది, అవునా? హార్ట్ అనే వాల్యూ ఇది మనకు న్యూ వాల్యూ అవుతుంది, ఓకేనా? ప్రస్తుతానికి ఇది ఒక వాల్యూ, ఒక హార్ట్ అనే వాల్యూ ఉంది, అవునా? సో ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొని ఇప్పుడు వాల్యూ తీసి ఇప్పుడు కోల్డ్ అనే వాల్యూ అప్డేట్ చేస్తున్నాం. ఇప్పుడు కోల్డ్ అనేది ఏమవుతుంది, న్యూ అవుతుంది, అవునా? సో ఇంతకు ముందు ఏ వాల్యూ ఉండేది, హార్ట్ వాల్యూ ఉండేది, ఓకేనా? ఇంతకు ముందు ఏ వాల్యూ ఉంది, హార్ట్ ఉంది. సో హార్ట్ అనేది ఏమవుతుంది, ఓల్డ్ అవుతుంది. సో ఓల్డ్ వాల్యూని ప్లస్ న్యూ వాల్యూని కంపేర్ చేసుకుంటున్నారు, సేమ్ గా ఉన్నాయా లేదా అని. ఓకే. ఓల్డ్ వాల్యూని న్యూ వాల్యూని కంపేర్ చేసుకుంటున్నాం, కరెక్ట్ గా ఉన్నాయా లేదా. సో దానికి మనం ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ మ్యాప్ తర్వాత అకౌంట్ డాట్ న్యూ మ్యాప్ అని నేను క్రియేట్ చేసుకుంటున్నాను, అంతే, ఓకేనా? అంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే వార్మ్ ఏమైనా ఆల్రెడీ ఓల్డ్ లో వార్మ్ అని ఉంటే మళ్ళీ మేము వార్మ్ పెడితే అది డైరెక్ట్ గా క్రియేట్ అవుతుంది కదా, ఆపర్చునిటీస్ లో రికార్డ్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా ఓకే, ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనం ఈ ఆపర్చునిటీ ఇప్పుడు ఈ క్లాస్ రాసుకున్నాం కదా, ఈ క్లాస్ ని మనం ఎక్కడ కాల్ చేయాలా, ఈ క్లాస్ మనం ఎక్కడ కాల్ చేయాలా, ట్రిగ్గర్ లో కాల్ చేయాలి, రైట్? ఈ క్లాస్ మనం ఎక్కడ కాల్ చేయాలా, ట్రిగ్గర్ లో కాల్ చేయాలి. సో ఇక్కడికి వెళ్ళేసి సో క్లాస్ నేమ్ మాత్రం ఈవెంట్స్ దేన్ని యూజ్ చేస్తున్నారు? రైట్, ఎగ్జాక్ట్ కరెక్ట్ పాయింట్కి వస్తున్నాం, ఇప్పుడు చెప్తాను చూడు. సో ఇప్పుడు మనం క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ ని కాల్ చేసుకుంటాం, రైట్? సో ఇక్కడికి వెళ్ళేసి ఆపర్చునిటీస్ అని మెథడ్ నేమ్, మెథడ్ నేమ్ ని ఇక్కడ మనం క్లాస్ చేసుకుంటాం, అవునా? మెథడ్ నేమ్ పెట్టుకొని ఇక్కడ మనం ఏం చేసుకుంటాం, అంటే సారీ, ఇక్కడ మనం ఏం చేసుకుంటాం, మనం ఇక్కడ ఏవైతే రైట్ ఎగ్జాక్ట్ గా సో ట్రిగ్గర్ డాట్ న్యూ మ్యాప్ ని తీసుకుంటాం మనం, ఓకేనా? సో ట్రిగ్గర్ డాట్ న్యూ మ్యాప్ ని తీసుకుంటాం, న్యూ మ్యాప్ కామా ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ మ్యాప్, ఓకేనా? సో ట్రిగ్గర్ డాట్ న్యూ మ్యాప్ కామా ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ మ్యాప్. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ మనము మెయిన్ ట్రిగ్గర్ లో ఇన్సర్ట్ అప్డేట్ తీసుకుంటున్నాం ఇక్కడ, ఓకేనా? సో ఆల్రెడీ తీసుకుంటున్నాం మనం. ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం, ఓల్డ్ మ్యాప్ ని మాత్రమే ఆ మెథడ్ లో ఉన్న వాల్యూస్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ మాత్రం మనం చెక్ చేసుకుంటున్నాం, అవునా? సో ఇప్పుడు ఏంటంటే నా కండిషన్ ఏంటంటే ఇప్పుడు అకౌంట్ అనే ఆబ్జెక్ట్ లో అకౌంట్ అనే రికార్డ్ లో మన ఫస్ట్ కండిషన్ వచ్చేసి రికార్డు క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా క్రియేట్ అయినప్పుడు అయినా లేకపోతే అప్డేట్ అయినప్పుడు అయినా మనకు రికార్డ్ అనేది క్రియేట్ అవ్వాలి, కాంటాక్ట్ లో క్రియేట్ అవ్వాలని మనకు ఒక కండిషన్, అవునా? సో దానికి మనం ఏం చేసుకున్నాం, ఒక క్లాస్ రాసుకొని ఆ క్లాస్ కి సంబంధించిన అన్ని ఇక్కడ మనం రాసుకున్నాం, రైట్? ట్రిగ్గర్ లో ఏం పెట్టుకున్నాం, ఈవెంట్స్ ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ అప్డేట్. ఒక రికార్డ్ క్రియేట్ అయిన తర్వాత కాంటాక్ట్ లో కూడా క్రియేట్ అవ్వాలని మనం ఒక కండిషన్ పెట్టుకున్నాం, ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ అప్డేట్ అని, రైట్? సో ఇప్పుడు మనం ఫంక్షనాలిటీ ఏంటంటే క్రియేట్ అయిన అకౌంట్ రికార్డ్ లో మనం రేటింగ్ ని అప్డేట్ చేసుకుంటున్నాం, ఓకేనా? రేటింగ్ ఈక్వల్ టు సంథింగ్ వాల్యూ చెక్ చేసుకుని రేటింగ్ లో అప్డేట్ అయినప్పుడు మాత్రమే మనకు ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలని పెట్టుకున్నాం మనం, అవునా? కానీ ఇప్పుడు మనకి ఇక్కడ 2 సినారియోస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి అకౌంట్ అప్డేట్ ఆఫ్టర్ ఇన్సర్ట్ అయిన తర్వాత కాంటాక్ట్ క్రియేట్ అవుతుంది.
ఇక్కడ కూడా రికార్డు అప్డేట్ అయిన తర్వాత మనకు ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలి, రైట్? సో అప్పుడు మనం ఇదే ఈ 2 సినారీస్ లో మనము సేమ్ ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ అప్డేట్ చేసుకున్నప్పుడు మనకు అకౌంట్ అప్డేట్ అయినప్పుడు మనకు కాంటాక్ట్ క్రియేట్ అవుతుంది, కానీ మనకు అలా కాకూడదు. రికార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు కాంటాక్ట్ మాత్రమే క్రియేట్ అవ్వాలి, ఓకేనా? అకౌంట్ రికార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు కాంటాక్ట్ మాత్రమే క్రియేట్ అవ్వాలి. దాని తర్వాత అకౌంట్ అప్డేట్ అయినప్పుడు ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలి మనకు. అకౌంట్ రికార్డు క్రియేట్ అయినప్పుడు ఏం క్రియేట్ అవ్వాలి? కాంటాక్ట్ క్రియేట్ అవ్వాలి. తర్వాత అకౌంట్ అప్డేట్ అయినప్పుడు కింద ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలి. ఈ టూ సినారీస్ లో మనం ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ అప్డేట్ తీసుకుంటే డైరెక్ట్ గా మనకు రికార్డు క్రియేట్ అయినప్పుడు కింద కాంటాక్ట్ క్రియేట్ అవుతుంది, అప్డేట్ అయినప్పుడు కాంటాక్ట్ క్రియేట్ అవుతుంది. కావాలంటే చూడు, ఇప్పుడు నాకు ఇక్కడ అకౌంట్ ని ఏదైనా సంథింగ్ ఒక రేట్ తీసుకొని అప్డేట్ చేస్తున్నా, కోల్డ్ అని తీసుకొని అప్డేట్ చేస్తున్నా. అప్డేట్ చేసి కూడా నాకు రికార్డు క్రియేట్ అయిపోయింది 7. కానీ నా కండిషన్ ఏంటి? రికార్డ్ ని అప్డేట్ చేసినప్పుడు ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలి, రికార్డ్ కాంటాక్ట్ క్రియేట్ అవ్వకూడదు, అవునా? సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏం యూజ్ చేస్తామంటే కాంటెక్స్ట్ వేరియబుల్స్ అని యూజ్ చేస్తాం. సో కాంటెక్స్ట్ వేరియబుల్స్ ఎందుకంటే ట్రిగర్ డాట్ ఈజ్ ఇన్సర్ట్ అని మనం చెప్పుకున్నాం, గుర్తుందా? మనం ఒక సినారీ చెప్తే నాకు అర్థం కాలేదు ఇది అన్నాం, ట్రిగర్ డాట్ ఈజ్ ఇన్సర్ట్ అని చేస్తున్నాం, రైట్? సో ఇప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడికి వెళ్ళేసి ఇఫ్ కండిషన్ లో పెట్టుకొని, సో ట్రిగర్ ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేస్తున్నాం కదా కాంటెక్స్ట్ వేరియబుల్ ట్రిగర్ డాట్ న్యూ మ్యాప్ ట్రిగర్ డాట్ వరల్డ్. అవును, కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి? అకౌంట్ ఇన్సర్ట్ అయినప్పుడు కాంటాక్ట్ క్రియేట్ అవ్వాలి, సో దానికి ఒకటి రాసుకోవాలి, తర్వాత దీనికి ఒకటి రాసుకోవాలి. మనం రెండింటి ఉన్నాయి కదా, సో రెండింటికి రాసుకోవాలి. సో ఇఫ్ ట్రిగర్ డాట్ ఈజ్ ఇన్సర్ట్, అండ్ ఇది ఎప్పుడు ఫైర్ అవ్వాలి, ఇది ఎప్పుడు అప్డేట్ జరుగుతుంది మనకి? ఆఫ్టర్ తర్వాత ఫైర్ అవుతుంది, రైట్? సో ట్రిగర్ డాట్ ఈజ్ ఆఫ్టర్, తర్వాత మనకి ఫంక్షనాలిటీ అనేది జరుగుతుంది, అవునా? సో అప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి. సో దీన్ని ఇక్కడ పెట్టుకుంటాం మనం. అప్పుడు ఏమవుతుందంటే రికార్డు అకౌంట్ రికార్డులో ఇన్సర్ట్ అయినప్పుడు ఓన్లీ ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందని. రికార్డు ఇన్సర్ట్ అయినప్పుడు ఓన్లీ మనం ఈ కాంటెక్స్ట్ వేరియబుల్స్ యూజ్ చేసుకున్నప్పుడు ఈ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుందని, ఓకేనా? సో దాని తర్వాత ఇంకో ఇఫ్ కండిషన్ పెట్టుకొని ఇక్కడ అప్డేట్ తీసుకోవాలి, ట్రిగర్ డాట్ ఈజ్ అప్డేట్. ఎగ్జాక్ట్లీ, ట్రిగర్ డాట్ ఈజ్ అప్డేట్ అండ్ ఇది ఎప్పుడు ఫైర్ అవుతుంది? ఆఫ్టర్. సో ట్రిగర్ డాట్ ఈజ్ ఆఫ్టర్, ఓకే. ట్రిగర్ డాట్ ఈజ్ ఆఫ్టర్ దగ్గర మనం పెట్టుకుంటాం, ట్రిగర్ డాట్ ఈజ్ ఆఫ్టర్ లో పెట్టుకుంటాం. సో ఇప్పుడు మనం ఈ బ్లాక్ ని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి? క్రియేట్ అకౌంట్ ఆపర్చునిటీస్. ఎగ్జాక్ట్లీ. సో కామా ఇక్కడ పెట్టుకోవాలి. సో దీన్ని రిమూవ్ చేసేయాలి. మనకు ఇప్పుడు చూడు, సో ఇన్సర్ట్ అయినప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇఫ్ ట్రిగర్ డాట్ ఈజ్ ఇన్సర్ట్ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అప్పుడు మనకు కాంటాక్ట్ మాత్రమే క్రియేట్ అవుతుంది. ఎప్పుడు? అకౌంట్ క్రియేట్ అయినప్పుడు. తర్వాత అకౌంట్ అప్డేట్ అయినప్పుడు మాత్రమే మనకు కాంటాక్ట్ ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే మనం ఈజ్ అప్డేట్ అని తీసుకుంటాం. సో ఇక్కడ ఈజ్ ఇన్సర్ట్, ఈజ్ అప్డేట్ అనేవి ఏంటి? కాంటెక్స్ట్ వేరియబుల్స్, ఓకేనా? బట్ ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ అప్డేట్ అనేది ఈవెంట్స్. ఈ ఈవెంట్స్ బేస్ చేసుకొని మనం ట్రిగర్ ఫైర్ చేస్తాం. కానీ మనకి ఇక్కడ 2 సినారీస్ ఉన్నాయి. ఒకటి రికార్డ్ క్రియేట్ అయినప్పుడు ఒక టికెట్ క్రియేట్ అవ్వాలి, తర్వాత ఒకటి అప్డేట్ అయినప్పుడు ఒకటి క్రియేట్ అవ్వాలి. సో అందుకని మనం ఇక్కడ ఇన్సర్ట్ అయినప్పుడు ఒక బ్లాక్ ని క్రియేట్ చేసుకున్నాం, సో అప్డేట్ అయినప్పుడు ఈ బ్లాక్ ని క్రియేట్ చేసుకున్నాం, ఓకేనా? సో అందుకనే మనకు కాంటెక్స్ట్ వేరియబుల్స్ ఇలా మనకి యూజ్ అవుతాయి. క్లియరా? రైట్. సో ఇప్పుడు మనం రికార్డ్ ని ట్రై చేసి చూద్దాం. ఈడ ఆపర్చునిటీ మ్యాపింగ్ ట్రిగర్ ఇది రిట్రీవ్ చేసుకున్నాం కదా, క్లాస్ నేమ్ విత్ మెథడ్ నేమ్. అవును, ఇన్ బ్రాకెట్ ట్రిగర్ డాట్ న్యూ మ్యాప్ ఓల్డ్ మ్యాప్ అని తీసుకున్నారు కదా, అదేమేంటి మళ్ళీ? అదేమది మళ్ళీ ట్రిగర్ డాట్ న్యూ మ్యాప్ మళ్ళీ
ట్రిగర్ డాట్ ఓల్డ్ మ్యాప్. మనకి కాంటెక్స్ట్ వేరియబుల్స్ అవునా? సో ట్రిగర్ డాట్ న్యూ మ్యాప్, ట్రిగర్ డాట్ ఓల్డ్ మ్యాప్ అని కాంటెక్స్ట్ వేరియబుల్స్ ఉంటాయి మనకు. ఇప్పుడు ఇక్కడ ట్రిగర్ డాట్ న్యూ అంటే ఏంటి? మనకు అకౌంట్ లో ఉన్న రికార్డ్స్ అనేది చెక్ చేసుకుంటుంది, రిట్రీవ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ట్రిగర్ డాట్ న్యూ మ్యాప్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ఏమున్నాయి, న్యూ వాల్యూస్ ఏమున్నాయి, ఓల్డ్ వాల్యూస్ ఏమున్నాయి తీసుకుంటాం. ఇందాక చెప్పాను కదా, సో రేటింగ్ లో ఫస్ట్ హాట్ ఉంది అనుకో, అది మనకు ఓల్డ్ వాల్యూ. సో మనం వామ్ గా అప్డేట్ చేస్తే అది న్యూ వాల్యూ వస్తుంది. సో వాటికి మనం ఈ వాల్యూస్ ని యాడ్ చేసుకుంటాం. ట్రిగర్ డాట్ న్యూ మ్యాప్, ట్రిగర్ డాట్ ఓల్డ్ మ్యాప్ అని యాడ్ చేసుకుంటాం. ఇది కాన్స్టెంట్ వేరియబుల్ అని ఇది ఉందా న్యూ మ్యాప్ ఓల్డ్ మ్యాప్? కాంటెక్స్ట్ వేరియబుల్స్ లో ఉంటుంది మనకు. సో ట్రిగర్ డాట్, ఇప్పుడు నువ్వు గూగుల్ చేస్తే ట్రిగర్ కాంటెక్స్ట్ వేరియబుల్స్, ట్రిగర్ డాట్ న్యూ అని, ట్రిగర్ డాట్ ఓల్డ్ మ్యాప్ అని ఉంటాయి. సో న్యూ మ్యాప్, ఓల్డ్ మ్యాప్. సో ట్రిగర్ డాట్ న్యూ మ్యాప్, ఓల్డ్ మ్యాప్ ఉన్నాయి కదా. సో అలాగే మనం వాటికి కావాల్సిన బేస్ చేసుకొని మనం ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా? సో ఇలా రాసుకుంటాం. సరే, ఇప్పుడు మనం రికార్డ్ ని టెస్ట్ చేద్దాం. ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందో లేదని టెస్ట్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడికి వెళ్ళేసి నేను వామ్ పెడుతున్నా. వామ్ పెట్టి సేవ్. సో ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చింది చూడు. సో అపెక్స్ ట్రిగర్ కాంటాక్ట్ ఆఫ్టర్ అప్డేట్ ఎలక్షన్ క్రియేట్ ఆపర్చునిటీస్ లైన్ నెంబర్ 33 క్లాస్. ఓకే, లైన్ నెంబర్ 33. ఓకే, సంథింగ్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ మనం మిస్ చేసి ఉంటాం. ఆపర్చునిటీ క్రియేట్ చేసేటప్పుడు మనకు సమ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయి, లైక్ ఆపర్చునిటీ నేము, కరెన్సీ, క్లోజ్ డేట్, స్టేజ్. ఇవన్నీ మిస్ చేసినాం మనం. అవునా? సో ఇప్పుడు అవన్నీ మనం ఈ ట్రిగ్గర్ లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆపర్చునిటీ క్రియేట్ అయినప్పుడు అవి కూడా మనకి వాల్యూస్ కావాలి, లేకపోతే మనకు వాల్యూస్ లేదని యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏమేమి వాల్యూస్ లేవో మనకు ఆ వాల్యూస్ ని బై డిఫాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. కరెన్సీ. అవునా? సో ఆపర్చునిటీ డాట్ తర్వాత కరెన్సీ. సో మనం ప్రస్తుతానికి ఏం చేసుకుంటాం, స్టేజ్ నేమ్ ఈక్వల్ టు సమ్ వాల్యూని చేస్తాం మనం. సో నేను స్టేజ్ లో మనకి వాల్యూస్ ఉంటాయి కదా, ప్రాస్పెక్టింగ్ అనేది తీసుకుంటాను. పిక్ లిస్ట్ ఉంటే చెక్ చేసుకోవాలి, లేదంటే డైరెక్ట్ గా ఒక వాల్యూ ఇచ్చేస్తున్నాను. ప్రాస్పెక్టింగ్ అని డైరెక్ట్ గా వాల్యూ ఇచ్చేస్తున్నాను. ఓకేనా? ఓకే. సో ప్రాస్పెక్టింగ్ ఒకసారి వాల్యూస్ కరెక్ట్ గా ఉన్నాయో మనం క్రాస్ చెక్ చేసుకుందాం. తప్పు వాల్యూస్ ఇచ్చినా కూడా మనకు అది వెళ్ళిపోతుంది అనమాట. సో ఆపర్చునిటీస్ ఫీల్డ్స్, సో మనకు ఆపర్చునిటీ స్టేజ్ నేమ్, ఆపర్చునిటీ స్టేజ్ కింద స్టేజ్. ఓకే, స్టేజ్ వచ్చేసి మనకి ప్రాస్పెక్టింగ్. ఓకేనా? ప్రాస్పెక్టింగ్ తీసుకుంటాం. ఆపర్చునిటీ స్టేజ్ నేమ్ ప్రాస్పెక్టింగ్. తర్వాత మనకు క్లోజ్ డేట్ కావాలా. సో క్లోజ్ డేట్ మళ్ళీ కరెన్సీ కూడా క్లోజ్ డేట్ ఈక్వల్ టు సమ్. నేను ఇక్కడ ఏం చేస్తానంటే మనం డైరెక్ట్గా ఒక డేట్ ని డిక్లేర్ చేయకూడదు అనమాట. డేట్ ని డిక్లేర్ చేస్తే ఏమవుతుందంటే హార్డ్ కోడ్ వాల్యూస్ అని మనకు అది రివ్యూస్ లో పోతుంది అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, మనం గుర్తుందా వాలిడేషన్ రూల్స్ లో కరెంట్ డేట్ ని డిస్ప్లే చేసుకోవడానికి మనం టుడే అనే ఫంక్షన్ వాడేవాళ్ళం, గుర్తుందా? సో ఇక్కడ నేను సిస్టమ్ డాట్ టుడే అనే కీవర్డ్ వాడుకుంటాం. సో డైరెక్ట్ అప్పుడు ఏమవుతుంది, ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ ని తీసుకుంటాం మనం. ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ ని తీసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ప్రాస్పెక్టింగ్ తర్వాత ఈ 2 వాల్యూస్ ని యాడ్ చేసుకున్నా. సో కంట్రోల్ ఎస్. ఇంకొకటి ఉంది కదా, కరెన్సీ కూడా ఉంది, మ్యాండేటరీ ఫీల్డ్. కరెన్సీ బై డిఫాల్ట్ వచ్చేస్తుందండి. కరెన్సీ ఏం పని లేదు, బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను కోల్డ్ నుంచి వామ్ తీసుకుంటాను. వామ్ సేవ్. స్టిల్ వీఆర్ గెట్టింగ్ ఎర్రర్. కాంటాక్ట్ unexpected execution. Contact your system and create after update. క్లాస్ లో చెక్ ఇది ట్రిగర్ ఫెచ్ చేసేటప్పుడు. లైన్ నంబర్ 33 ఏముంది ఇక్కడ? లైన్ నంబర్ 33 లో ఆపర్చునిటీస్ obj account dot id
కరెక్ట్ గానే పెట్టాం మనం. అకౌంట్ ఐడి కదా? అవును, అకౌంట్ సారీ డాట్ పెట్టినాం మనం ఇక్కడ. అకౌంట్ ఐడి. ఓకే, సేవ్. Okay, save. Now go to here again, save. Okay, so now see, రికార్డ్ క్రియేటెడ్. ఇప్పుడు మనం ఏం చేసినాం, రికార్డ్ని అప్డేట్ చేసినాం. అప్డేట్. ఇంతకుముందు మనకు 7 ఉన్నాయి, అవునా? కావాలంటే చూడు, ఇప్పుడు మళ్ళీ మనం హార్ట్ తీసుకుంటాం, సేవ్ చేస్తాం. సో హార్ట్ తీసుకొని సేవ్ చేస్తే మనకు రికార్డు క్రియేట్ అవ్వలేదు, ఆపర్చునిటీ క్రియేట్ అవ్వలేదు, ఇక్కడ కూడా క్రియేట్ అవ్వలేదు, అవునా? ఓకే. సో ఇప్పుడు మనం రికార్డ్ని హార్ట్లో నుంచి వామ్గా పెట్టుకొని సేవ్ చేస్తాం. సేవ్ చేస్తే ఏమవుతుంది, ఆపర్చునిటీ మాత్రమే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ కాంటాక్ట్స్లో రికార్డు క్రియేట్ అవ్వదు, ఎందుకు? మనం అప్డేట్ ఆప్షన్ పర్పస్ చేస్తున్నాం, రైట్? సో ఇప్పుడు మనం ఒక అకౌంట్ని క్రియేట్ చేద్దాం. సో గో టు అకౌంట్. అకౌంట్ మనకి ఇన్సర్ట్ అయినప్పుడు ఏం క్రియేట్ అవ్వాలి, టెస్ట్ అకౌంట్, ఓన్లీ కాంటాక్ట్ మాత్రమే క్రియేట్ అవ్వాలి, అవునా? సో అకౌంట్ని క్రియేట్ చేసినాం, చూడు ఓన్లీ కాంటాక్ట్ మాత్రమే క్రియేట్ అయింది, ఓకేనా? సో ఇప్పుడు మనం రేటింగ్ని వామ్గా అప్డేట్ చేసుకుంటున్నాను. వామ్గా అప్డేట్ చేస్తే మన కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది, సేవ్ చేస్తాం. సేవ్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది, ఓన్లీ కాంటాక్ట్ ఆపర్చునిటీ మాత్రమే క్రియేట్ అవుతుంది, కాంటాక్ట్ క్రియేట్ అవుతుంది. కానీ ఇంతకుముందు మన సినారీస్లో మామూలుగా కాంటాక్ట్ని అప్డేట్ చేసినప్పుడు కూడా కాంటాక్ట్ క్రియేట్ అయ్యేది, అవునా? సో ఎందుకు, అప్పుడు మనం ఇక్కడ ఏం చేసేవాళ్ళం, సో బై డిఫాల్ట్గా ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ అప్డేట్ తీసుకునే వాళ్ళం, అవునా? ఇంకేం తీసుకునే వాళ్ళం కాదు. కావాలంటే ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్లు ఇవన్నీ తీసేసి ట్రై చేస్తే మనకి ఏమవుతుంది, బై డిఫాల్ట్గా అన్నీ అనేది వచ్చేస్తాయి. కావాలంటే చూద్దాం, ఓకేనా? సో ఇఫ్ కండిషన్స్లో తీసేసి ఓన్లీ డైరెక్ట్గా మనం క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ని మాత్రం ఎగ్జిక్యూట్ చేస్తాం, ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది చూడు. సో సింపుల్గా నేను సో దీన్ని హార్ట్గా అప్డేట్ చేస్తున్నాను. హార్ట్గా అప్డేట్ చేస్తే చూడు కాంటాక్ట్ క్రియేట్ అయిపోయింది, ఓకేనా? కాంటాక్ట్ క్రియేట్ అయిపోయింది. మన కండిషన్ ఏంటి, రికార్డ్ అప్డేట్ అయినప్పుడు ఓన్లీ మనకి ఆపోజిట్ మాత్రమే క్రియేట్ అవ్వాలి. సో ఇప్పుడు రికార్డ్ మన కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనకు ఆపోజిట్ క్రియేట్ అయింది, కానీ కాంటాక్ట్ కూడా మళ్ళీ క్రియేట్ అయింది, అర్థమవుతుందా? కాంటాక్ట్ కూడా క్రియేట్ అయింది, నాకు అలా క్రియేట్ కాకూడదు. సో ఇప్పుడు మనకి 2 సినారియోస్ ఉన్నాయి. అకౌంట్ ఇన్సర్ట్ చేసినప్పుడు మాత్రమే కాంటాక్ట్ అవ్వాలి, అది వర్క్ అవుతుంది, ఫైన్. కానీ అప్డేట్ చేసినప్పుడు నాకు ఇది క్రియేట్ కాకూడదు, కానీ క్రియేట్ అవుతుంది. సో దానికి మనం ఏం చేస్తాం ఇక్కడ అంటే కాంటెక్స్ట్ వేరియబుల్స్ యూజ్ చేసుకుంటాం. సో ట్రిగ్గర్ డాట్ ఈజ్ ఇన్సర్ట్. సో ఎందుకు, ఇన్సర్ట్ అయినప్పుడు మాత్రమే నాకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి, కాంటాక్ట్ డాట్ అకౌంట్ నేమ్లో ఇది అప్డేట్ అయినప్పుడు మాత్రమే నాకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఓకేనా? అప్డేట్ అయినప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దానికి మనం ఇక్కడ కాంటెక్స్ట్ వేరియబుల్స్ని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం కండిషన్స్ని మళ్ళీ రీవర్ట్ చేసాం. సో ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ అప్డేట్ చేసినాం అనుకో. సో ఇప్పుడు నేను ఓల్డ్ తీసుకొని అప్డేట్ చేస్తే మనకు ఏది ఫైర్ అవ్వదు. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఎందుకంటే మన కండిషన్ సాటిస్ఫై కాలేదు, రైట్? సో ఇప్పుడు నేను మళ్ళీ వామ్గా పెట్టి అప్డేట్ చేస్తే నాకు ఓన్లీ ఆపర్చునిటీ మాత్రమే క్రియేట్ అవుతుంది, ఓకేనా? సో ఇట్లా మనం డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఉన్నాయి చూడు, ఇట్లా మనం కాంటెక్స్ట్ వేరియబుల్స్ని యూజ్ చేసుకొని మనం డిఫైన్ చేసుకుంటాం, ఏంది ఎప్పుడు ఫైర్ అవ్వాలి. ఇఫ్ కండిషన్లో ఇది పెట్టుకుంటాం, క్రియేట్ ఇన్సర్ట్ కావాలంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అప్డేట్ అయినప్పుడు మాత్రమే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకే? సో ఇట్లా మనం ట్రిగ్గర్ డాట్ న్యూని ఈజ్ ఇన్సర్ట్ ఈజ్ అప్డేట్ కాంటెక్స్ట్ వేరియబుల్స్ని మనం యూజ్ చేసుకుంటాం. ఫ్యూచర్లో నీకు ఏమైనా అకౌంట్ ఆబ్జెక్ట్ పైన ఇంకో రిక్వైర్మెంట్ ఏదైనా వచ్చింది అనుకో, సో అప్పుడు ఏమేం చేస్తాం, మనం ఇది ఒక మెథడ్ రాసుకున్నాం, ఇది ఒక మెథడ్, తర్వాత ఇక్కడ ఇంకో మెథడ్ రాసుకున్నాం మనం, అవునా? సో ఫ్యూచర్లో నీకు ఇంకోటి వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ తీసేసి మళ్ళీ ఏదైనా కామెంట్ పెట్టేసి సో ఇంకో మెథడ్ ఇక్కడ రాసుకుంటాను, ఇలా రాసుకొని మళ్ళీ సింపుల్గా ఇక్కడ రాసుకుంటాం మళ్ళీ,
సో ఇట్లా మెథడ్స్ ని మనం కంప్లీట్ గా రాసుకుంటూ వెళ్తాం. కానీ ట్రిగ్గర్లో ఏం చేస్తాం, జస్ట్ మనం ఏం చేస్తాం, ట్రిగ్గర్లో ఇక్కడ కాల్ చేసుకుంటాం అంతే. ఇక్కడ ఏం చేయం మనం, క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అని కాల్ చేసుకొని ఇక్కడ మన మెథడ్స్ ఏమైతే రాసుకొని ఉంటామో ఆ మెథడ్స్ ని ఇక్కడ కాల్ చేసుకుంటాం సింపుల్. ఓకేనా. ఇట్లా మనకి ఫ్యూచర్ లో కూడా ఏమైనా వచ్చినాయంటే మనకి ఈ క్లాసెస్ లో కాల్ చేసుకుంటూ వెళ్తాం స్పెసిఫిక్ గా. అంటే సేమ్ ఆబ్జెక్ట్ పైన వచ్చింది అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క క్లాస్ నేమ్ ఉంటుంది కదా, ఆ క్లాస్ నేమ్ బై డిఫాల్ట్ గా మనం తీసుకుంటాం. ఓకేనా. ఏమైంది ఇది, ఓకే ఎక్స్ట్రా వచ్చింది. ఓకే. సో ఇట్లా మనం కాంటెక్స్ట్ వేరియబుల్స్ ని యూజ్ చేసుకుంటాం. అట్ ది సేమ్ టైం క్లాస్ లో అడిషనల్ గా ఒక మెథడ్ కొత్తగా మెథడ్ వచ్చినప్పుడు ఆ మెథడ్ ని కూడా ఇక్కడ కాల్ చేసుకుంటాం. కాల్ చేసుకొని బై డిఫాల్ట్ గా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. క్లియరా? ఛార్జింగ్ లేదు, పెట్టుకుంటాం. అది ట్రిగర్ లో పోండి కొంచెం. ఒక్క నిమిషం స్విచ్ ఆన్ చేస్తా. ఈడ ఇది ఒకటే డౌట్ ఉండేది నాకు. ట్రిగర్ డాట్ న్యూ మ్యాప్, ట్రిగర్ డాట్ ఓల్డ్ మ్యాప్ తీసుకున్నారు కదా, రిట్రీవ్ చేసుకోనేకి న్యూ మ్యాపా లేదా ఓల్డ్ మ్యాపా? నీకు అకౌంట్ లో ఉన్న ఆల్ రికార్డ్స్ ని చేసుకోవాలంటే ట్రిగర్ డాట్ న్యూ అంటే యూ కెన్ లిస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్స్ ని తీసుకుంటుంది మనకు. ఇక్కడ మనం చూసుకున్నాం కదా. సో ఇక్కడ ట్రిగర్ డాట్ న్యూ అని తీసుకుంటే చూడు, సో రిటర్న్స్ ద లిస్ట్ ఆఫ్ న్యూ వర్షన్ ఆల్ ద సబ్జెక్ట్ రికార్డ్స్. ఆల్ రికార్డ్స్ ని చెక్ చేసుకుంటుంది మనం. ఓకేనా. ఇన్సర్ట్ కానీ, అప్డేట్ కానీ, డిలీట్ కానీ ఆల్ రికార్డ్స్ ని చెక్ చేసుకుంటుంది. ఓకేనా. సో ఇక్కడ న్యూ మ్యాప్ అనేది అంటే మ్యాప్ ఆఫ్ ఐ లిస్ట్ ద న్యూ వర్షన్ వాల్యూస్ ని మనం తీసుకోవడానికి న్యూ మ్యాప్ ని తీసుకుంటాం. అంటే ఆల్రెడీ ఆ రేటింగ్ లో ఏ వాల్యూ ఉంది అని తీసుకుంటాం మనం. ఓల్డ్ ఎందుకు తీసుకుంటాం అంటే ఓల్డ్ వాల్యూస్ ని కంపేర్ చేసుకోవడం తీసుకుంటాం. ఓకేనా. అంటే న్యూ అనేది ఇప్పుడు రీసెంట్ గా క్రియేట్ చేసింది మ్యాప్ రికార్డ్సా లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ లో ఉంటాయి కదా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ సమ్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు చూడు, అకౌంట్ అనే ఆబ్జెక్ట్ ఇప్పుడు నాకు సంథింగ్ టెస్ట్ ఫోన్ నంబర్ అని ఒక నంబర్ ఉంది. సో ఇందులో నాకు రేటింగ్ 0, రేటింగ్ ఇక్కడ ఏం లేదు, అవునా. సో ఇది నల్ వాల్యూ. సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా కోల్డ్ లోకి తీసుకుని అప్డేట్ చేస్తున్నా సింపుల్ గా. ఓకే, ఏదో ఒక వాల్యూ ఉండాలి కాబట్టి ఇప్పుడు మనకు కోల్డ్ లో ఒక వాల్యూ ఉంది, రేటింగ్ లో ఒక వాల్యూ ఉంది. సో ఇది మనకు ఒక వాల్యూ, ప్రస్తుతానికి కరెంట్ వాల్యూ ఉంది. ఇప్పుడు దీన్ని నేను కోల్డ్ ను తీసేసి వామ్ గా పెట్టినానంటే నాకు వామ్ అనేది ఏమవుతుంది, న్యూ వాల్యూ అవుతుంది, అవునా. సో కోల్డ్ అనేది ఏమవుతుంది అప్పుడు ఓల్డ్ వాల్యూ అవుతుంది. న్యూ వాల్యూ అనేది వామ్ అనేది కూడా న్యూ వాల్యూ అవుతుంది, కోల్డ్ అనేది ఓల్డ్ వాల్యూ అవుతుంది. ఓకేనా. సో అదే చెప్తున్నాడు. సో ఇప్పుడు ఓల్డ్ వాల్యూ వచ్చేసి మనకి ఏమవుతుంది, సో రిటర్న్ ద లిస్ట్ ఓల్డ్ మ్యాప్ లిస్ట్ ఆఫ్ ఓల్డ్ వర్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్ రికార్డ్స్. సో సబ్జెక్ట్ రికార్డ్స్ వచ్చేసి ఓల్డ్ మ్యాప్ లో ఏం వెళ్తుంది, ఇప్పుడు మనకు కోల్డ్ అనేది ఓల్డ్ మ్యాప్ కింద వెళ్ళిపోతుంది. కానీ న్యూ మ్యాప్ అనేది దేనికి ఏమొస్తుంది, వామ్ అనేది వస్తుంది. సో అందుకని మనము న్యూ మ్యాప్ అండ్ ఓల్డ్ మ్యాప్ ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా. సో వాల్యూస్ ని మనం ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ఉంటాయి కదా, వాటిని న్యూ మ్యాప్ ఓల్డ్ మ్యాప్ గా తీసుకొని యూజ్ చేసుకుంటాం. చూడు, ఆపర్చునిటీ క్రియేట్ అయిపోయింది. ఎందుకు, మన కండిషన్ సాటిస్ఫై అయింది, ఆపర్చునిటీ క్రియేట్ అయింది. ఓకేనా. సో కాంటాక్ట్ క్రియేట్ అవ్వలేదు. సో ఎందుకు, మనం అక్కడ కాంటాక్ట్ వేరియబుల్స్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి అవి మనకు క్రియేట్ అవ్వలేదు. ఓకేనా. క్లియర్. సరే, ఇప్పుడు మనం
ఆఫ్టర్ ట్రిగ్గర్ బిఫోర్ ట్రిగ్గర్స్ని యూజ్ చేసుకున్నాం. అవునా? సో మనకు నెక్స్ట్ ఆఫ్టర్ డిలీట్ కానీ బిఫోర్ డిలీట్ కానీ యూజ్ చేయాలనుకుంటే ఎలా, ఆ ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేసుకుంటాం మనం? బిఫోర్ డిలీట్ని ఆఫ్టర్ డిలీట్ని ఎందుకు యూజ్ చేసుకుంటాం? ఓకేనా? సపోజ్ ఒక రికార్డ్ని డిలీట్ చేసే ముందు, ఇప్పుడు ఒక కాంటాక్ట్ అని ఒక అకౌంట్ అని ఒక రికార్డు ఉంది. సో ఈ రికార్డు ఉంది. సో ఈ రికార్డ్ని డిలీట్ చేసే ముందు నేను కొన్ని కండిషన్స్ చెక్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నాకు టైప్ ఉందనుకో. సో ఈ టైప్లో సమ్ వాల్యూ ఉందా లేదా? ఇఫ్ టైప్ ఈజ్ నాట్ బ్లాంక్, ఐ మీన్ టైప్ అనేది బ్లాంక్గా ఉంటే, ఈజ్ నాట్ బ్లాంక్, ఓకేనా? అంటే ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూ ఉండాలి. సో వాల్యూ ఉంటే నాకు దీన్ని త్రో చేసేటప్పుడు ఎర్రర్ త్రో చేయాలి ఒకటి. ఓకేనా? ఒక ఎర్రర్ మెసేజ్ని త్రో చేయాలి. వి కాంట్ డిలీట్ దిస్ అకౌంట్ బికాస్ ఈజ్ నాట్ బ్లాంక్, మనం ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. అంటే రికార్డ్ని డిలీట్ చేసేటప్పుడు బిఫోర్ డిలీట్, సో ఈ రికార్డ్ని డిలీట్ చేసేటప్పుడు మనం కండిషన్ చెక్ చేసుకుంటున్నాం, ఎయిదర్ వీ కెన్ డిలీట్ ఆర్ నాట్. ఓకే. సో ఆఫ్టర్ డిలీట్ అంటే ఎందుకు యూజ్ చేసుకుంటాం? చైల్డ్ ఆబ్జెక్ట్స్ని మనం బిఫోర్ ట్రిగ్గర్స్లో సేమ్ ఆబ్జెక్ట్లో మాత్రమే పర్ఫామ్ చేస్తాం. అవునా? బిఫోర్ ట్రిగ్గర్స్ ఎప్పుడు డేటా పర్ఫామ్ చేస్తాం, సేమ్ ఆబ్జెక్ట్ పైన పర్ఫామ్ చేస్తాం. సో ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఎందుకు యూజ్ చేస్తుంటాం? రిలేటెడ్గా ఏవైతే ఉంటాయో వాటి కోసం మనం ఆఫ్టర్ ట్రిగ్గర్స్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో సింపుల్గా ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక రికార్డ్ ట్రిగ్గర్ ఉంది కదా, అకౌంట్ రేటింగ్ ట్రిగ్గర్. సో ఈ అకౌంట్ రేటింగ్ ట్రిగ్గర్ని ఒక్క నిమిషం, సారీ. సో డెవలప్ ట్రిగ్గర్స్, మనకి ఏది యాక్టివ్లో ఉంది? యాక్టివ్లో క్రియేట్ కాంటాక్ట్ అనేది యాక్టివ్లో ఉంది. సో దీన్ని వెళ్ళేసి సింపుల్గా ఇన్యాక్టివ్ చేస్తున్నాం. సో ఇన్యాక్టివ్. సరే, ఇప్పుడు నేను కొత్తగా ఒక అకౌంట్ ఆబ్జెక్ట్ పైన ఒక రికార్డ్ని క్రియేట్ చేసుకుంటాను, ఒక ట్రిగ్గర్ని క్రియేట్ చేస్తాం మళ్ళీ. సో ఫైల్ న్యూ అపెక్స్ ట్రిగ్గర్. ఓకే, ఇక్కడ నేను సో బిఫోర్ డిలీట్ అని ఒక తీసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి అకౌంట్ తీసుకుంటున్నాను, సబ్మిట్. బిఫోర్ డిలీట్ అడ్మిట్ నేను తీసుకుంటున్నాను. ఓకేనా? డైరెక్ట్గా నేను ట్రిగ్గర్ని రాసుకుంటాను, వేరే అపెక్స్ క్లాసెస్ నేమ్ కాల్ చేసుకోవట్లేదు, సింపుల్గా నీకు అర్థం కావడం కోసం. ఓకేనా? డైరెక్ట్గా ఇక్కడే రాసేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇఫ్ తీసుకొని డైరెక్ట్గా నేను ఏం రాసుకుంటానంటే ఇక్కడ సో ట్రిగ్గర్ డాట్ డైరెక్ట్గా ఈజ్ డిలీట్. ఒక ట్రిగ్గర్ డాట్ ఈజ్ డిలీట్ అనేది మనకి ఏంటి? ఇక్కడ కాంటెక్స్ట్ వేరియబుల్స్. అవునా? ఈజ్ డిలీట్ మన ఫైనల్గా ఈజ్ ఇన్సర్ట్, ఈజ్ అప్డేట్, ఈజ్ డిలీట్ అనేవి ఏంటి? కాంటెక్స్ట్ వేరియబుల్స్. ఈజ్ ఆఫ్టర్ డిలీట్ అనేది కూడా మనకు కాంటెక్స్ట్ వేరియబుల్స్. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నాం కదా, ఐ మీన్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఈజ్ ఇన్సర్ట్. మనకు ఈవెంట్స్ వచ్చేసి డైరెక్ట్గా ఇన్సర్ట్ అప్డేట్ అనే వాటితో స్టార్ట్ అవుతాయి. ఈజ్ ఇన్సర్ట్, ఈజ్ అప్డేట్ అని వస్తే అవి కాంటెక్స్ట్ వేరియబుల్స్. అవునా? ఓకే. కన్ఫ్యూజ్ కాదు. ఈవెంట్స్ వచ్చేసి డైరెక్ట్గా ఇన్సర్ట్ అప్డేట్ అని వస్తాయి. ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ అప్డేట్, బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ డిలీట్ అని వస్తాయి. కానీ కాంటెక్స్ట్ వేరియబుల్స్ అనేవి ఎప్పుడు వస్తాయి మనకు? ఈజ్ ఇన్సర్ట్, దాని ముందు ఈజ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే. కాంటెక్స్ట్ వేరియబుల్స్ వచ్చేసి మనకు ఈజ్ ఇన్సర్ట్, ఈజ్ ఆఫ్టర్, ఈజ్ అప్డేట్, ఈజ్ డిలీట్ అనేవి వస్తాయి మనకు. సో అందుకని డైరెక్ట్గా నేను ఈజ్ డిలీట్ అని పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఇక్కడ నేను ఏం పెట్టుకుంటున్నానంటే ఫర్ లూప్లో పెట్టుకొని సింపుల్గా అకౌంట్ ఏసీసీ కోలన్ డైరెక్ట్గా ఇక్కడ నేను సో ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ అని తీసుకుంటున్నాను. సో ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ అనేది ఏంటి? ఇక్కడ మనకు అది కూడా కాంటెక్స్ట్ వేరియబుల్. సో ఓల్డ్ ఏంటంటే రిటర్న్స్ ఏ లిస్ట్ ఆఫ్ ఓల్డ్ వర్షన్ ఆఫ్ వెబ్ సబ్జెక్ట్ రికార్డ్స్. ఓకే. అంటే ఓల్డ్ వర్షన్స్లో ఏవైతే ఉంటాయో ఆ రికార్డ్స్ని మనం ఓల్డ్గా తీసుకుంటాం. న్యూ అంటే ఏమవుతుంది? రిటర్న్ లిస్ట్ ఆఫ్ న్యూ రికార్డ్స్. న్యూ అంటే న్యూ రికార్డ్స్ తీసుకుంటాం, ఓల్డ్ అంటే ఓల్డ్ రికార్డ్స్ తీసుకుంటాం. ఇది కూడా మనకు కాంటెక్స్ట్ వేరియబుల్. అవునా? సో ఇక్కడికి వెళ్ళేసి ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ అని తీసుకుంటాను నేను. తీసుకొని సో ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ అని తీసుకొని ఫర్ లూప్లో ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ ఏమి? ఓల్డ్ విత్ ఓల్డ్ మ్యాప్, న్యూ మ్యాప్ డిఫరెన్స్? ఓల్డ్ అంటే జస్ట్ రికార్డ్స్ మాత్రం చెక్ చేసుకుంటాం. ఓల్డ్ మ్యాప్ వచ్చేసి ఏంటంటే వాల్యూస్ని కంపేర్ చేసుకోవడానికి డైరెక్ట్గా వాల్యూస్ని తీసుకుంటాం మనం. ఇక్కడ చూడు, నీకు ఇది చదివితే నీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఓల్డ్ ఉంది, రిటర్న్స్ ఏ లిస్ట్ ఆఫ్ ఓల్డ్ వర్షన్ ఆఫ్ వెబ్ సబ్జెక్ట్ రికార్డ్స్.
ఓకేనా. సో ఆ. ఇది మనం మ్యాప్ తీసుకున్నామంటే న్యూ మ్యాప్ కానీ ఓల్డ్ మ్యాప్ కానీ తీసుకున్నామంటే చూడండి, ఏ మ్యాప్ ఆఫ్ ఐడి ఆఫ్ ద న్యూ వర్షన్ ఆఫ్ రికార్డ్స్. ఇక్కడ ఓన్లీ రికార్డ్స్ మాత్రమే తీసుకుంటుంది, ఇక్కడ విత్ ఐడీస్ కూడా తీసుకుంటాం మనం, మ్యాప్ ఆఫ్ ఐడి. ఓకే. ఓకేనా. సో మనం సో కలెక్షన్స్ లో మ్యాప్ మనకు కీ వాల్యూస్ పేర్ తీసుకుంటాం, అవునా. కీ వాల్యూస్ పేర్ అంటే 2 వాల్యూస్ తీసుకుంటాం మనం. సో ఇక్కడ ఓల్డ్ అని చిన్న కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఓన్లీ రికార్డ్స్ మాత్రం తీసుకుంటాం, ఐడీస్ తీసుకోవట్లేదు ఇక్కడ మనం. ఓకేనా. దాని రికార్డ్స్ ది ఐడి తీసుకోవట్లేదు. తీసుకోవట్లేదు. మ్యాప్ ఆఫ్ Okay. ఐడి ఆఫ్ ద న్యూ వర్షన్ ఆఫ్ రికార్డ్స్. ఇక్కడ రిటర్న్స్ ద లిస్ట్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ అంతే. ఓల్డ్ తీసుకుంటామంటే లిస్ట్ ఆఫ్ ఓల్డ్ వర్షన్ ఆఫ్ రికార్డ్స్. ఇక్కడ ఏం తీసుకుంటున్నాం మనం, మ్యాప్ ఆఫ్ ఐడీస్ తీసుకుంటున్నాం. ఐడీస్ తీసుకుంటున్నాం. రికార్డ్స్ ది ఐడి తీసుకుంటున్నామా లేదా రికార్డ్స్ ది ఐడి విత్ రికార్డ్స్? ఐడి విత్ రికార్డ్స్ తీసుకుంటాము. ఓకే. ఐడి విత్ రికార్డ్స్ తీసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ మనం ఫర్ లూప్ లో కండిషన్ పెట్టుకుంటాను నేను. సో ఏమని, మనకు ఏదైతే కావాలనుకుంటున్నామో అది కండిషన్ పెట్టుకుంటాం. స్ట్రింగ్ డాట్ ఏమైనా పెట్టుకున్నాం, ఈజ్ నాట్ బ్లాంక్. స్ట్రింగ్ డాట్ ఈజ్ నాట్ బ్లాంక్ ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. అప్పుడు ఇక్కడ మనం ఏం పెట్టుకోవాలి, సో ఏసీసీ డాట్, ఏసీసీ అంటే ఏంటి, ఇక్కడ అకౌంట్ డాట్ మనం ఏమైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అదన్నీ మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను సో అకౌంట్లో టైపు బ్లాంక్గా ఉండకూడదు అనుకుంటున్నాను. సో కంట్రోల్ సి డాట్ టైప్. ఓకేనా. టైప్ బ్లాంక్గా ఉండకూడదు అని పెట్టుకున్నాను నేను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక ఎర్రర్ కండిషన్ యాడ్ చేసుకుంటా. సో అకౌంట్ డాట్ యాడ్ ఎర్రర్ పెట్టుకుంటాం. మనం స్టార్టింగ్ లో యాడ్ చేసాం, గుర్తుందా ఎర్రర్ మెసేజ్ని. అకౌంట్ డాట్ యాడ్ ఎర్రర్ లో పెట్టుకొని ఇక్కడ మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ ఎర్రర్ మెసేజ్ని త్రో చేస్తాం. ఏమని త్రో చేస్తాం, సపోజ్ యూ కెనాట్ కాంట్ డిలీట్ దిస్ రికార్డ్ సంథింగ్ ఏదైనా ఒకటి పెట్టేసి యూ కెనాట్ డిలీట్ దిస్ రికార్డ్ ప్లీజ్ కాంటాక్ట్ యువర్ సిస్టమ్ అడ్మిన్ అని పెట్టేస్తాం. సంథింగ్ సిస్టమ్ అడ్మిన్ అని పెట్టేస్తాం. ఓకేనా. సిస్టమ్ అడ్మిన్ అని పెట్టేసి కోల్ అని ఇచ్చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇది బ్లాంక్ లేనప్పుడు, ఐ మీన్ ఈజ్ నాట్ బ్లాంక్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూ ఉంటేనే మనం డిలీట్ చేసుకోవడానికి ఎలిజిబుల్గా ఉంటుందని పెట్టుకుంటున్నాం. ఓకేనా. వాల్యూ లేకపోతే మనం డిలీట్ చేయలేమని అర్థం. సో సేవ్. సరే పెట్టేసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం, డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఇది బ్లాంక్గా ఉంది, అవునా. సో డిలీట్ ఆర్ఇష్యూ డిలీట్ అంటుంది. డిలీట్ అయిపోయింది. ఒక్క నిమిషం మళ్ళీ చూద్దాం. డిలీట్ అయిపోతుంది. సో డిలీట్ అవ్వకూడదు, మనకు డిలీట్ అవ్వకూడదు. సంథింగ్ ఓకే సారీ, ఇక్కడ మనం ఈ మిస్టేక్ బిఫోర్ ఇన్సర్ట్ పెట్టుకున్నాం, కానీ మనకి ఇక్కడ ఏం పెట్టుకోవాలి, బిఫోర్ అప్డేట్ పెట్టాలి, రైట్. సారీ, బిఫోర్ డిలీట్ పెట్టాలి. డిలీట్ ఈవెంట్స్ అని మనం పెట్టుకోవాలి. సో సేవ్ బిఫోర్ డిలీట్. ఓకే, సేవ్ అయిపోయింది. సో నౌ గో టు వన్ రికార్డ్. సో టైప్ నల్ డిలీట్. సో డిలీట్ అయిపోయింది. ఈజ్ డిలీట్ అవ్వకూడదు మనకి యాక్చువల్గా. మేబీ టైప్ ఫీల్డ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేద్దాం. ఫీల్డ్స్ టైప్ ఓకే, కరెక్ట్గా ఉంది. టైప్ మాత్రం కరెక్ట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి సిస్టమ్ డాట్ రికార్డ్ ఈజ్ డిలీట్. ఓకే, I'll try this. Save. Okay, delete. Before delete మనకు
నాట్ బ్లాంక్, సారీ. సో నాట్ బ్లాంక్ అంటే మనకు ఖచ్చితంగా వాల్యూ ఉండాలి కదా. సో డైరెక్ట్ డెబిట్. సో నాట్ బ్లాంక్ అంటే ఏంటి, ఖచ్చితంగా వాల్యూ ఉండాలని. ఈజ్ బ్లాంక్ అంటే వాల్యూ లేదని కదా. సో నాట్ బ్లాంక్ అంటే ఖచ్చితంగా వాల్యూ ఉండాలి అని మనం రివర్సల్ ట్రై చేస్తున్నాం. సో డిలీట్. చూడు, దెర్ ఆర్ వాలిడేషన్ ఎర్రర్ ఎక్కర్. సో యూ కెనాట్, మనం యాడ్ చేసిన మెసేజ్, సో యూ కెనాట్ డిలీట్ దిస్ రికార్డ్, ప్లీజ్ కాంటాక్ట్ యువర్ సిస్టమ్ అడ్మిన్ బిఫోర్ డిలీట్. అవునా. సో బిఫోర్ డిలీట్ మనం ఫంక్షనల్లీ యూజ్ చేసాం, అక్కడ కీవర్డ్ని యూజ్ చేసుకున్నాం, రైట్. సో ఎందుకు అంటే ఈజ్ నాట్ బ్లాంక్, బ్లాంక్ ఉండకూడదు అని. బ్లాంక్ లేనప్పుడు మాత్రమే మనం డిలీట్ చేసినాం. సో ఇప్పుడు ఇది బ్లాంక్గా ఉంది, సో ఇది గోయింగ్ టు డిలీట్. సో డిలీట్ చేస్తాం, ఎందుకు, బ్లాంక్గా ఉంది కాబట్టి. సో మన కండిషన్లో ఏం పెట్టుకున్నాం, ట్రిగ్గర్లో ఈజ్ నాట్ బ్లాంక్ అని పెట్టుకున్నాం. ఓకేనా. ఈజ్ నాట్ బ్లాంక్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూ ఉంటుంది. సో ఆ వాల్యూ ఉంటుంది కాబట్టి మనం ఆ రికార్డ్ని డిలీట్ చేయలేమని వేరే మెసేజ్ త్రో చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ వాల్యూలో చూడు, ఇక్కడ టైప్ ప్రాస్పెక్టింగ్ ఉంది, ప్రాస్పెక్ట్ అని ఉంది. సో గోయింగ్ టు డిలీట్ చేస్తే మనకి ఏమవుతుంది, వేరే మెసేజ్ త్రో చేస్తుంది. సో యూ కెనాట్ డిలీట్ దిస్ రికార్డ్, ప్లీజ్ కాంటాక్ట్ సిస్టమ్ అంటే. సో ఎందుకు, మనం బ్యాక్ ఎండ్లో బిఫోర్ డిలీట్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటాం మనం. అవునా. సో బిఫోర్ డిలీట్ అనే కీవర్డ్ని మనం యూజ్ చేసుకున్నాం. సో దీనివల్ల మనకు బిఫోర్ డిలీట్ అనే దాన్ని, దీనివల్ల మనకు ఇదేనా తీసుకుంటుంది. ఓకేనా. సో ఇట్లా మనం డిఫరెంట్గా కీవర్డ్స్ని యూజ్ చేసుకుంటాం, ఈవెంట్స్ని యూజ్ చేసుకుంటాం. బిఫోర్ ట్రిగ్గర్స్ అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ క్వశ్చన్ అనేది. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా అంటే, బిఫోర్ ట్రిగ్గర్స్ ఎప్పుడు యూజ్ చేస్తావు, ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఎప్పుడు యూజ్ చేస్తావు, డైరెక్ట్ క్వశ్చన్. బిఫోర్ ట్రిగ్గర్స్ని ఎప్పుడు యూజ్ చేస్తావు అంటే సేమ్ ఆబ్జెక్ట్స్ పైన పర్ఫార్మ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం బిఫోర్ ట్రిగ్గర్స్. అదేంటి, బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, బిఫోర్ డిలీట్. ఓకేనా. సో ఆఫ్టర్ ట్రిగ్గర్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, రిలేటెడ్గా వేరే ఆబ్జెక్ట్స్ పైన యాక్షన్స్ పర్ఫార్మ్ చేసుకోవాలనుకుంటే మనం ఆఫ్టర్ ట్రిగ్గర్స్ని యూజ్ చేసుకుంటాం. లైక్ అకౌంట్లో నుంచి కాంటాక్ట్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే కాంటాక్ట్ అప్డేట్ చేయాలన్నా, లేకపోతే ఆపర్చునిటీ క్రియేట్ చేయాలన్నా, ఆపర్చునిటీలో డీటెయిల్స్ అప్డేట్ చేయాలన్నా మనము ఆఫ్టర్ ట్రిగ్గర్స్కి వెళ్ళిపోతాం. సో ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఈవెంట్స్ ఏముంటాయి మనకు, ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ డిలీట్. ఓకేనా. సింపుల్గా బిఫోర్ ట్రిగ్గర్స్లో 3 ఈవెంట్స్, బిఫోర్ అప్డేట్, బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ డిలీట్. ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఏముంటాయి, ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ డిలీట్, ఆఫ్టర్ అన్డిలీట్, సారీ ఆఫ్టర్ డిలీట్. సింపుల్గా ఈ 6 ఈవెంట్స్ బ్లైండ్గా మనకు గుర్తుండిపోవాలి. బిఫోర్కి 3 వస్తాయి, ఆఫ్టర్కి 3 వస్తాయి, కానీ అడిషనల్గా మనకి ఏమొస్తుంది, ఆఫ్టర్కి అన్డిలీట్ వస్తుంది. సో అన్డిలీట్ అంటే ఏంటి, ఆల్రెడీ రీసైకిల్ బిన్లో ఉన్న రికార్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం మనం, అది మనకు అన్డిలీట్ కింద వస్తుంది. ఓకేనా. సో దాని తర్వాత మనకు కాంటెక్స్ట్ వేరియబుల్స్ అంటే, సో కాంటెక్స్ట్ వేరియబుల్స్ అంటే మనం ఏం చేస్తాం అంటే, దానికి ఈవెంట్స్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అన్నాయి కదా, దానికి ముందు మనం ఈజ్ అనే వాడతాం మనం. ఈజ్ ఇన్సర్ట్, ఈజ్ అప్డేట్, ఈజ్ డిలీట్. ఓకేనా. అవి కాంటెక్స్ట్ వేరియబుల్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకుంటాం, పైన ఈవెంట్స్ లో ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని మనం ఇవన్నీ ఇక్కడ రాసుకుంటాం. అవునా. సినారియోని బేస్ చేసుకుని మనం రాసుకుంటాం. సో ఈజ్ ఇన్సర్ట్, ఈజ్ అప్డేట్, ఈజ్ డిలీట్. ఓకేనా. బిఫోర్ ఫైర్ అవ్వాలా, ఆఫ్టర్ ఫైర్ అవ్వాలని మనం పైన ట్రిగ్గర్ ఈవెంట్స్ లో మెన్షన్ చేసుకుంటాము, ఎప్పుడు ఫైర్ అవ్వాలి అని. ఓకేనా. సో మెయిన్ గా మనకు ట్రిగ్గర్స్ కాన్సెప్ట్ వచ్చేసి రెండే, బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ ట్రిగ్గర్స్, ఆఫ్టర్ ట్రిగ్గర్స్. సో బిఫోర్ ట్రిగ్గర్స్ వచ్చేసి సేమ్ ఆబ్జెక్ట్ పైన పర్ఫార్మ్ చేసుకుంటాం. సో ఆఫ్టర్ ట్రిగ్గర్స్ వచ్చేసి దానికి రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ పైన పర్ఫార్మ్ చేసుకుంటాం. అకౌంట్, కాంటాక్ట్, కేసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు ఆఫ్టర్ ట్రిగ్గర్స్ లో పర్ఫార్మ్ చేసుకుంటాం. క్లియరా. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అందులో ట్రిగ్గర్స్ లో? లేదు నా, అది కొంచెం ఇది ఉన్నాయి, టాస్క్ నేను చెక్ చేసిన కొంచెం, దాంట్లో కొంచెం ఏమైనా రేపు అట్లా చెప్పగలరా, డౌట్స్ ఉన్నాయి దీంట్లో ట్రిగ్గర్దే. నువ్వు చేసావా? ఏం చేసావు? నేను కొంచెం ట్రిగ్గర్ పైన ఇది చేసిన, ఆఫ్టర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, అట్లా రివర్స్ గా చేసిన. ఓకే, ఏమైనా దాంట్లో ఇది ఏమంటారు, బిఫోర్ లో చేయగలను కానీ ఆఫ్టర్ ఉంటుంది కదా, దాంట్లోనే చేసే కావట్లేదు నాకు. అవుతుంది యాక్చువల్ గా. బిఫోర్ ఇన్సర్ట్ ని మనం చేసుకున్న తర్వాత ఆఫ్టర్ అప్డేట్ ని పర్ఫార్మ్ చేసుకుంటున్నాం. అంటే క్లాసెస్ విత్ ట్రిగ్గర్ ఉంటుంది కదా, అది చేసేటప్పుడు అంటే క్లాస్ లో ఇది చేసుకొని అది ఇదంటే కండిషన్స్ అప్లై చేస్తాం కదా,
ఆడ Okay. కొంచెం ఇది చేసింది. ఓకే, చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. సో ఆ. మెయిన్గా ఏంటంటే